హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు అండి. హోలీ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది కలర్స్ కదా. కానీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా కెమికల్స్ కలిపినటువంటి కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాము. దానివల్ల మన హెల్త్కి మంచిది కాదు, అదేవిధంగా మన స్కిన్కి కూడా అస్సలు మంచిది కాదండి. అలా కాకుండా మనం కనీసం పిల్లల వరకు అయినా సరే ఇలా హోమ్మేడ్ కలర్స్ అనేవి తయారు చేసుకోవడం ఎలాగనేది చూపిస్తాను. చాలా ఈజీ అండి, ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు, చాలా ఈజీ. సో ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా దీనికోసం నేను 2 బౌల్స్ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎన్ని కలర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నారో అన్ని బౌల్స్ తీసుకోండి. తీసుకొని ఒక్కొక్క దాంట్లో 2 టీ స్పూన్స్ వాటర్ వేయండి, నార్మల్ వాటర్ అండి. దాని తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, సో అది కొంచెం కలపండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ కలుపుతున్నాను. ఒకటి వచ్చేసి నా దగ్గర ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉందండి, అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఉజాలా తీసుకున్నాను, నీలిమంది అంటారు కదా. సో దాంతో కూడా మీకు కలర్ అనేది వచ్చేస్తుంది, బ్లూ కలర్ వస్తుందండి. సో అది కూడా మీరు కలర్ కింద యూస్ చేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ కలర్స్ లేకపోతే. సో ప్రజెంట్ నా దగ్గర ఒక కలరే ఉంది, సో ఇంకొకటి నేను ఉజాలా యూస్ చేస్తున్నాను. దీనికి కూడా మీరు ఒక 5-6 డ్రాప్స్ వేసి దాన్ని కూడా ఒకసారి ఆ వాటర్లో మిక్స్ చేసుకోండి. దాని తర్వాత నేను ఒక్కొక్క బౌల్లో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేదనుకోండి, దీని ప్లేస్లో మైదా పిండికి కూడా మీరు యూస్ చేయొచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి, ఒక థిక్ పేస్ట్ లాగా కలుపుకోండి. ఒకవేళ వాటర్ తక్కువైందంటే వాటర్ వేసుకోవచ్చు, మీకు ఇంకా కలర్ ఎక్కువ కావాలంటే కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. సో అలా అనమాట, మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత మీరు కార్న్ఫ్లవర్ కలర్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక థిక్ పేస్ట్ లాగా మీరు తయారు చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఏ కలర్ అయినా సరే ఈ మాత్రం వస్తే చాలు, ఇంతకన్నా పల్చగా రాకూడదు, ఇంతకన్నా తిక్కగా కూడా అవసరం లేదు. సో ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. ఇంట్లో మనకి ఏదైనా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, లేకపోతే ఏదైనా సారీస్కి వచ్చిన కవర్స్ అనో, లేకపోతే ఇంట్లో మనం వెజ్జీస్ పెట్టుకునే కవర్స్ ఏవో ఒకటి ఉంటాయి కదండి. సో అవి మీరు ఎన్ని కలర్స్ అయితే తీసుకున్నారో అన్ని పాలిథిన్ కవర్స్ తీసుకోండి, అవి పట్టేంత కవర్స్ తీసుకోండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఈ కవర్ అనేది సరిపోతుంది. దీని మీద మనం తయారు చేసుకున్నటువంటి కలర్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని కొంచెంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ స్పూన్ తోటి కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలాగే మిగిలిన కలర్స్ అన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఎండలో అయినా పెట్టచ్చు, లేదు మీ దగ్గర అంత టైం లేదనుకుంటే ఓవర్ నైట్ ఫ్యాన్ కింద కూడా పెట్టేయచ్చండి. ఇది డ్రై అయిపోయి ఒక అట్టలాగా అయిపోతుందండి. సో అంతవరకు కూడా మీరు ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ పెట్టచ్చు. ఎండలో అయితే మీకు ఒక 2 అవర్స్ కూడా పట్టదు, నాకు తెలిసి ఒక 1 అవర్ లోపే అది అట్టలాగా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదండి, నేనైతే ఓవర్ నైట్ ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇలా మనకి అట్టలాగా అయిపోయి ఇలా విడిపోతుందండి, ఒక పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు ఒక్కొక్క కలర్ ఒక్కొక్కసారి మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా చేసేసుకుంటే మనకి కలర్స్ అనేవి రెడీ అయిపోయినట్టే అండి. చూసారు కదండి, మనం కెమికల్స్ ఉన్నటువంటి కలర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఇవి కూడా చూడడానికి అదే విధంగా ఉంటాయి, కానీ ఇవి మనకి హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్.